హలో ఆల్ వెల్కమ్ టు మూవీ క్యాన్సర్. ఓజీ మూవీ ఫస్ట్ సింగిల్ వచ్చింది. అసలు 6 PM అన్నారు, మళ్ళీ ఏమైందో ముందుగానే రిలీజ్ చేశారు. దట్స్ ఓకే, గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. రెస్పాన్స్ కూడా బాగానే వచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్లో ఎలా ఉందంటే బాగుంది భయ్య. అంటే లిరిక్స్ పర్టికులర్గా నాకు చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ సాంగ్ జపనీస్ మ్యూజిక్ టోన్తో స్టార్ట్ అవుద్ది. అంటే అక్కడ ఓజాస్ అనేది మాస్టర్ పేరు, గంభీర అనేది ఆయన పేరు. అండ్ చీతా రిఫరెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చీతా బాడీ మీద చిన్న చిన్న మార్క్స్ ఉంటాయి, ఆయన షర్ట్ మీద కూడా అంతే. ఆల్సో ఆయన ఐ క్లోజ్అప్ షాట్స్ కూడా చీత కళ్ళలానే ఉంటాయి. అండ్ డ్రాగన్ రిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. డ్రాగన్ టాటూని ఆయన చేతి మీద చూడొచ్చు. ఆల్సో పోస్టర్స్ లో కూడా దాన్ని చాలా బాగా హైలైట్ చేశారు. సాంగ్ ఫస్ట్ ఫైట్ ని చూస్తుంటే ఆయన ఎంట్రీ సీన్ లో ఉంది. మెయిన్ ఆయన గ్యాంగ్స్టర్ లా కనబడబోతున్నారు. ఆల్సో పగ అనే వర్డ్ ని చాలా హైలైట్ చేసి చూపించారు. ఓజీ స్టోరీ ఏంటంటే ఒక గ్యాంగ్స్టర్ తన రూలింగ్ ని విడిచిపెట్టి 10 years తర్వాత మళ్ళీ వస్తున్నాడు. తను ఎందుకు వెళ్ళిపోయాడు అనే క్వశ్చన్ మీకు స్ట్రైక్ అవ్వచ్చు. మేబీ తనకి ఇష్టమైన వాళ్ళలో ఎవరో ఒక పర్సన్ తను చేసే పనిలో చనిపోయి ఉండాలి. ఆ పర్సన్ చెప్పొచ్చు అన్నీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళి దూరంగా బతకమని. సో ఓజీ ముంబై నుంచి జపాన్ వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓజీ మళ్ళీ రివెంజ్ తీర్చుకోవడానికి ముంబై వచ్చాడు కావచ్చు. మేబీ నా గెస్ కరెక్ట్ అయితే ఓజీకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ని ఖచ్చితంగా చూపెడతారనిపిస్తుంది. అండ్ తను చైనా వాళ్ళకి నేర్పించిన కటానా విద్యతో విలన్స్ని నరకడం, ఆల్సో తను గ్యాంగ్స్టర్గా ఉన్నప్పుడు వదిలేసిన ఫైరింగ్, సో ఆ గన్స్తో మళ్ళీ కాల్చడం, సో ఇవి బాగా హైలైట్ చేస్తారు అనిపిస్తుంది మూవీలో. అండ్ మూవీలో చాలా ఫైట్స్ ఉన్నాయి. ఒకటి గంభీర గ్లిమ్స్లో చూపించిన కటానా ఫైట్ సీక్వెన్స్, ఇంకొకటి షిప్ యార్డ్లో జరిగే ఫైట్ సీక్వెన్స్, ఆల్సో వర్షంలో ఇంకొక ఫైట్ని అయితే చూపించారు. అండ్ గంభీర గన్స్తో గాల్చి చంపే ఫైట్ సీక్వెన్సెస్ కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి భయ్య సాంగ్లో, క్లోజ్అప్ ఐ షాట్స్ అండ్ తన కటానాకి ఫైర్ ఉండే షాట్. సో ఇవి కానీ థియేటర్లో చూస్తుంటే మ్యాడ్ మాస్ అంతే. సాంగ్లో చేజింగ్ ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయి. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ షాట్స్ ఉన్నాయి. ఆ స్వాగ్ అండ్ ఆ లుక్ వేరే లెవెల్ ఉన్నాయి. సాంగ్లో తమననే మ్యూజిక్ బాగుంది. ఇక చెప్పడానికి ఏం లేదు. సాంగ్ చూసాక మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే లైట్గా పెరిగాయి. ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేనైతే. సో ఈ సాంగ్ పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సాంగ్ వీడియో రివ్యూ అయితే. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.